దుర్గాప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో దుర్గాప్రసాద్ గారు, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజ్ వ్యవహారం అనేది రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఒకరు ఇద్దరు అనుకుంటే ఇప్పుడు వందలాదిగా కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ఉద్యోగులే అందులో ఉన్నారు అంటూ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే టిఎస్పిఎస్సికి సంబంధించి పేపర్ లీకేజ్ విషయం అనేది రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా నేను డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పిన ఏదైతే ఈ పేపర్ లీకేజ్ జరిగిందో ఇలా లక్షలాది మంది విద్యార్థులతోని వారి భవిష్యత్తుని చెలగాటం ఆడుతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఒక వే ఆఫ్ పకడ్బందీగా నిర్వహించాలి. ఏ ఎగ్జామ్ అయినప్పటికీ అది ఎగ్జామే కావచ్చు, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలే కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కూడా కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా తెలుస్తలేదంటే ఇవాళ పేద అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఇలా విద్యార్థులు అనేక మంది ఇన్స్టిట్యూట్స్ లో చదువుకుంటా ఉన్నారు. ఇలా మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో చూడొచ్చు, మన దిల్సుఖ్నగర్ లో చూడొచ్చు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్లు ఇలా లక్షల రూపాయలు ఫీజులు కట్టి కూలీనాలు చేసుకొని ఫీజులు కట్టుకుంటూ చదువుకుంటా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది? ఈ పేపర్ లీకేజ్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే దాదాపు ఈ పేపర్ లీకేజ్ సమస్య తెలిసి కూడా ఇవాళకి 2 వారాలు గడుస్తున్నప్పటికీ 2-3 వారాలు గడుస్తున్నప్పటికి కూడా ఇవాళ యొక్క జనార్దన్ రెడ్డిని కావచ్చు, అనితా రామచంద్రన్ సెక్రటరీని కావచ్చు, ఇంతవరకు వాళ్ళని ఎందుకు కస్టడీకి తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు విచారణ జరుపుతలేరు, వాళ్ళని ఎందుకు బర్తరఫ్ చేస్తలేరు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ మా యువ మోర్చా తరఫు నుంచి నోటిఫికేషన్ లేమని చెప్పి ఉద్యమాలు చేసినాం. తెచ్చుకున్న రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు వస్తాయి, బాగుపడతాము, భవిష్యత్తు బాగుంటది. రాష్ట్రం రాకముందు ఆత్మహత్యలే, రాష్ట్రం వచ్చినాక ఆత్మహత్యలే, ఉద్యోగ నోటిఫికేషన్లు పడి ఎగ్జామ్లు రాసినాక ఆత్మహత్యలు. అంటే ఈ తెచ్చుకున్న రాష్ట్రం దేనికి? కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేస్తుంది. కల్వకుంట్ల కుటుంబం బాగుపడనికైనా 4.5 కోట్ల ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బాగుపడి ఇవాళ వాళ్ళ బతుకులు బాగుపరుచుకోనికే ఆనాడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో కొనసాగినందుకు ఇవాళ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ముందు వైఖరి వ్యవహరిస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఎంబడే ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళని కూడా సిట్టు, మేము మొత్తం నుంచి ఒకటే చెప్తా ఉన్నాము, సిట్టు మీద మాకు ఏ నమ్మకం లేనే లేదు. కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జి విచారణ చేపిస్తే వీళ్ళను కూడా పరిగణనలోకి తీసుకొని వీళ్ళని కూడా కస్టడీలోకి తీసుకొని ఎవరైతే జనార్దన్ రెడ్డి కావచ్చు, అనితా రామచంద్రన్ గారు వాళ్ళని కూడా తీసుకుంటే మీకు దాని తెర వెనుకాల జరిగినటువంటి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా ఎంబడే వాళ్ళ విధుల నుంచి తొలగించాలి. ఇప్పుడు నిర్వహిస్తా అన్నటువంటి ఎగ్జామ్లను కూడా మేము ఇప్పుడు పకడ్బందీగా చేసిన తర్వాతనే నిర్వహించాలి. ఈ యొక్క లీకేజ్ కు సంబంధించి వివరాలన్నీ బయట పెట్టినంత తర్వాతనే ఈ యొక్క ఎగ్జామ్లను మళ్ళీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉండాలి. కాబట్టి మేము వెంటనే ఈ యొక్క జనార్దన్ రెడ్డిని, అనితా రామచంద్రన్ కూడా కస్టడీ తీసుకొని విచారణ జరపాలని చెప్పి మేము ఒక యువమోర్చా తరఫున, భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పనిచేసినటువంటి 42 మంది కూడా ఇందులో ఉన్నారు అనేది ఒక వార్త వినబడతా ఉంది. వారికి కూడా సీట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మనం మొన్న సీట్ దర్యాప్తు వేగంగా ఉండదు, ప్రభుత్వం కావాలనే దీన్ని మభ్యపెడతా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే సీట్లు వెళ్తున్నటువంటి వేగానికి కొత్త తరహాలో కూడా కొందరు వ్యక్తులు తెరపైకి వస్తున్న సిచ్యువేషన్ పడుతూ ఉన్నాయి. ఉదయం సమయంలో 8 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా సీట్ దర్యాప్తులో తేలి, దాంతో పాటుగా ఇప్పుడు సాయంత్రం వరకు దాదాపు 42 మంది టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి వారికి కూడా సీట్ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో సీట్ వేగం పెరిగిందంటారా, లేదా సీట్ ప్రభుత్వాన్ని కాకుండా ఇటు విద్యార్థుల పక్షాన నుండి పనిచేస్తుంది అనుకోవచ్చా? నేను ఒకటే అడుగుతానండి, ఇప్పుడు సిట్ అనేది ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ కనుసైగలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు సిట్ పనిచేస్తుంది. ఇప్పుడు లీకేజ్ జరిగి 2-3 వారాలు అవుతుంది. ఏదో హడావుడి చేయాలి, మనము కొంతకాలం ఇది కాలం గడపాలి, ముందుకి తీసుకుపోవాలి. ఈ యొక్క ఎందుకంటే రాష్ట్రంలో ఒత్తిడి పెరుగుతా ఉంది.
అనేక విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తా ఉన్నారు, జైల్లో పోతా ఉన్నారు, ప్రభుత్వం యొక్క పరువు పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రగతి భవన్ సూచనల మేరకే ఈ యొక్క సిట్ అనేది దర్యాప్తు జరుపుతుంది తప్పితే ఇందులో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. ఎందుకంటే మేము సిట్టింగ్ జడ్జ్ తోని ఎందుకు విచారణ జరుపుకుంటున్నాము? ఒక సిట్టింగ్ జడ్జ్ ఉంటే నిష్పక్షపాతంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఇందులో న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి సిట్టులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కొనసాగలలో పనిచేసే వాళ్ళే. కాబట్టి మేము మా యొక్క కార్యాచరణ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉండబోతా ఉంది. ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతాం. కాబట్టి ఈ యొక్క విచారణను నిష్పక్షపాతంగా జరిపి అమాయకులైనటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బట్టలు వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. పాటుగా బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం డిబేట్ లో పాల్గొన్నారు. సో దిలీప్ గారు, ఈ వర్షం మనం రోజు కూడా చూస్తున్నాం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి